ఫేక్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి నర్మద అదే హాస్పిటల్‌కి వచ్చి రిసెప్షన్‌లో ఇన్‌చార్జ్ డాక్టర్‌ని కలవాలని అడుగుతుంది. ఇక ఆ ఇన్‌చార్జ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి, "సార్, మీరు మీ హాస్పిటల్‌లో మెరిపితీగ అనే గైనకాలజిస్ట్ ఉన్నారు కదా! ఒకసారి ఆవిడతో మాట్లాడాలి సార్" అని అంటుంది నర్మద. "మెరుపుతీగ? ఆ పేరే విచిత్రంగా ఉంది. అసలు అలాంటి పేరుతో మా హాస్పిటల్‌లో డాక్టర్స్ ఎవరూ లేరమ్మా" అని అంటాడు డాక్టర్. "ఉన్నారు సార్. మొన్న మాకు తెలిసిన ఆవిడకు యాక్సిడెంట్ అయితే ఇదే హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. ఆ మెరుపుతీగ డాక్టరే తనకు అబార్షన్ అయిందని ట్రీట్మెంట్ కూడా చేశారు" అని చెప్తుంది నర్మద. "మీరు భలే ఉన్నారు మేడం. ఈ హాస్పిటల్‌లో మేనేజింగ్ డాక్టర్ నేను. ఇక్కడ వర్క్ చేసే డాక్టర్స్ గురించి నాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి" అని అంటాడు ఆ డాక్టర్. "మరి ఆ రోజు అబార్షన్‌కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్" అని నర్మద అనేసరికి, "అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఆ రోజు మేమంతా ఒక విలేజ్‌కు హెల్త్ క్యాంప్ కోసం వెళ్ళాము. మరి మీకు ఆ రోజు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరో అర్థం కావట్లేదు" అని డాక్టర్ అంటూ ఉంటాడు. "సార్, సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా! అవి ఒకసారి చూపించండి సార్" అని నర్మద అనేసరికి, "మేడం, మీరు వచ్చే ముందే సీసీటీవీ టెక్నీషియన్‌ని తిడుతున్నాను. 4 రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు" అని అంటాడు ఆ డాక్టర్. "సార్, ఆ రోజు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరో తెలుసుకోవడం నాకు చాలా అవసరం. ఆ మెరుపుతీగ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది నర్మద. "మీరు చెప్పింది చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అర్థమవుతుంది. మా తరపున ఎంక్వైరీ చేయిస్తాను. అబార్షన్ జరిగిన వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అంటున్నారు కాబట్టి అలాగే మీ వైపు నుంచి కూడా ప్రయత్నించండి" అని చెప్తాడు.